గణేశాయ నమః, సరస్వత్యై నమః, శ్రీగురుభ్యో నమః. హరి ఓం. బ్రహ్మాండవ్యాప్తదేహాభసిత హిమరుచా భాసమానా భుజంగైః కంఠే కాళాః కపర్దాః కలితశిశికళాః చండకోదండహస్తాః త్రయక్షాః రుద్రాక్షమాలా సులలితవపుషా శాంభవామూర్తిభేదాః రుద్రాః శ్రీరుద్రసూక్తప్రకటితవిభవాః నః ప్రయచ్చంతు సౌఖ్యం. ఓం నమః శివాయ. జ్ఞానప్రదీపిక ఛానల్ని వీక్షిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ జ్ఞానప్రదీపిక ఛానల్ తరఫున పాతూరి జ్ఞానేశ్వర శర్మ నమస్సుమాంజలులు. పవిత్రమైన కార్తీక మాసం రాబోతోంది. కార్తీక మాసం అనగానే ప్రతి ఒక్కరూ ఎంతో భక్తి శ్రద్ధలతో తమ తమ గృహాలలో లేక శివాలయములలో మహన్యాసపూర్వక శతరుద్రీయంతో ఒక రుద్రమో, ఏకాదశ రుద్రమో, అతిరుద్రమో, మహారుద్రములతో రుద్ర అభిషేకములు చేసుకుంటూ ఉంటారు. శతరుద్రం అంటే ఏమిటి? శతరుద్రంలో ఏమి ఉంటుంది? శతరుద్రీయ పారాయణ లేక శతరుద్రంతో రుద్ర అభిషేకము చేయటం వల్ల కలిగే ఫలితం ఏమిటి తెలుసుకుందాం. శుక్ల యజుర్వేదంలోని జాబాలోపనిషత్ శతరుద్రీయం యొక్క మహాత్మ్యాన్ని ఈ విధంగా చెప్తోంది. అథ హైనం బ్రహ్మచారిణ ఊచుః కింజపేన అమృతత్వం బ్రూహీతి సహోవాచ యాజ్ఞవల్క్యః శతరుద్రీయేణేత్యేతాని హవా అమృతస్య నామధేయాని భవంతి ఏతైర్హవా అమృతో భవతీతి ఏవమేవై తద్యాజ్ఞవల్క్యః. ఒకప్పుడు పూర్వము కొందరు బ్రహ్మచారులు యాజ్ఞవల్క్య మహామునిని సమీపించి దేన్ని జపిస్తే మోక్షము లభిస్తుంది అని ప్రశ్నించారు. ఆ ప్రశ్నకు యాజ్ఞవల్క్య మహర్షి శతరుద్రీయ మంత్ర పఠనము వలన మోక్షము తప్పక సిద్ధిస్తుంది, ఇది మోక్ష సాధనము అని సమాధానం చెప్పారు. రుద్రాధ్యాయంలో వర్ణింపబడిన నామాలన్నీ అమృతత్వాన్ని ప్రదానం చేసే అత్యంత శక్తివంతమైనవి. ఈ నామాలని మననం చేయటం వల్ల అమరత్వాన్ని పొందుతాడు. కైవల్యోపనిషత్తులో శతరుద్రీయ పారాయణము వలన సర్వ పాపములు నశిస్తాయి అని చెప్పబడింది. యః శతరుద్రీయం అధీతే సో అగ్నిపూతో భవతి, స వాయుపూతో భవతి, స స్వర్ణస్తేయాత్ పూతో భవతి, స సురాపానాత్ పూతో భవతి, స బ్రహ్మహత్యాయాః పూతో భవతి, స కృత్యా అకృత్యాత్ పూతో భవతి, తస్మాద్ విముక్తమాశ్రితో భవతి, అత్యాశ్రమీ సర్వదా సకృద్వాజపేత్ అంటుంది కైవల్యోపనిషత్. ఎవరు ఈ శతరుద్రీయమును పారాయణ చేస్తారో అతడు అగ్నివలే గాలివలే పరిశుద్ధుడవుతున్నాడు. బంగారము దొంగిలించిన దోషము నుండి, సురాపానము త్రాగిన పాపము నుండి, బ్రహ్మహత్య దోషము నుండి పవిత్రుడవుతున్నాడు. చేయవలసిన వానిని చేయకపోయిన పాపము నుండి, చేయదగని వానిని చేసిన దోషము నుండి పరిశుద్ధుడవుతున్నాడు. కావున ఆ చైతన్య తత్వమును వదలకుండా ఉండే వానిని ఆశ్రయిస్తున్నాడు. ఆశ్రమాలకు అతీతమైన వాడు ఈ శతరుద్రీయమును సదా జపించాలి, లేదా రోజుకు ఒక్కసారైనా జపించాలి అంటుంది కైవల్యోపనిషత్. శాస్త్రములో ఈ నమక చమకముల పారాయణను గురించి అద్భుతంగా చెప్పబడిన ఒక శ్లోకం చూద్దాం. నమకం చమకం హోత్రూన్ పురుష సూక్తం జపేత్ సదా ప్రవిశేత్ స మహాదేవం గృహం గృహపతిర్యథా. నమక చమకములనేటువంటి రుద్రమంత్రములను, హోతృమంత్రములను అంటే చిత్తి శృగములు అని చెప్పి కొన్ని సూక్తములు ఉన్నాయి, వాటిని హోతృమంత్రములు అంటారు. వాటిని పురుష సూక్తమును నిరంతరము జపించేవాడు మహాదేవునిలో నిస్సందేహముగా
నిశ్చింతగా ప్రవేశిస్తాడు. ఏ విధముగా అంటే, ఒక గృహ యజమాని తన గృహంలోకి స్వేచ్ఛగా ఎలా ప్రవేశిస్తాడో ఆ విధంగా మహాదేవునిలో ప్రవేశిస్తాడు. దీనినే మహాన్యాసంలో ఈ విధంగా చెప్పారు. నమకం చమకం చైవ పురుష సూక్తంచ నిత్యశః మహాదేవేన తత్తుల్యం. నమక చమకములను పురుష సూక్తములను నిత్యము పఠించేవాడు మహాదేవునితో సమానుడు అని మహాన్యాసం చెప్తుంది. మానవులు తెలుసో తెలియకో అనేక పాపాలు చేస్తూ ఉంటారు. ఆ పాపాలు పోగొట్టుకునేందుకు ప్రాయశ్చిత్తములు చేసుకుంటూ ఉంటారు. ఈ ప్రాయశ్చిత్తముల వల్ల పాపము పోతుంది, కానీ దాని సంస్కారము నశించదు. అందువల్ల వాళ్ళు మరల పాపములు చేస్తూనే ఉంటారు. శతరుద్రీయ పారాయణం వల్ల పాపములు పోవటమే కాకుండా వాటి సంస్కారములు కూడా పూర్తిగా నశించిపోతాయి. ఏ విధంగా అంటే, ఒక పెద్ద దూది పర్వతంలో ఒక చిన్న అగ్నికణం పడినా ఆ దూది పర్వతం అంతా క్షణాలలో ఏ విధంగా భస్మీపటలమవుతుందో, శతరుద్రియం వలన మానవునిలోని పాపములు సంస్కారములతో సహా నశించిపోతాయి. అందువల్ల అతడు తిరిగి పాపములనేవి చెయ్యడు. పాపములు సంస్కారములతో సహా ఎప్పుడైతే నశిస్తాయో అతనిలో జ్ఞానోదయము కలుగుతుంది. ఈ జ్ఞానమే కైవల్యానికి దారితీస్తుంది. కనుక శతరుద్రీయ పారాయణము కైవల్యాన్ని అంటే మోక్షాన్ని ప్రసాదిస్తుంది. రుద్రాధ్యాయ మహిమను తెలియజేసే అద్భుతమైన కథ స్కంద పురాణం బ్రహ్మోత్తర ఖండంలో చెప్పబడింది. యమధర్మరాజు తనకు సహాయకారులుగా 9 మందిని పాతక నాయకుల్ని పెట్టుకున్నాడు. వాళ్ళకి భృత్యులుగా కొంతమంది ఉపనాయకులను ఇచ్చాడు. వీరందరూ కలిసి నరకాన్ని పరిపాలిస్తున్నారు. భూలోకంలో కైవల్య సాధనమైనటువంటి రుద్రాధ్యాయము బాగా వ్యాప్తి చెందింది. ప్రతి ఒక్కళ్ళు రుద్రాధ్యాయాన్ని పారాయణ చేస్తున్నారు. దాంతో ఈ పాతక నాయకులు భూలోకానికి రావటానికే భయపడిపోతున్నారు. వీళ్ళందరూ కలిసి ఒకరోజు యమధర్మరాజు దగ్గరికి వెళ్ళి విజ్ఞాపన చేశారు. ఓ దేవా, మేము ఇప్పుడు భూలోకంలో తిరగటానికి అసమర్థులమైపోయాము. రుద్రాధ్యాయ అనుభవంతో నిశ్శేషముగా దగ్ధులమైనాము. ప్రతి గ్రామమునందు, నదీ కూలమందు, పుణ్య ఆయతనములందు రుద్ర జపం చేసేవాళ్ళు అధికమైపోయారు. కాబట్టి భూలోకంలో మేము తిరగలేకపోతున్నాము. మాకు ఈ రుద్ర జపము భయాన్ని కలిగిస్తోంది. మాకు అది భరించరాని ఘోర విషము. కాబట్టి రుద్ర జపం వల్ల వచ్చిన దానిని తొలగించగలవాడివి నీవే అని ఈ పాతక నాయకులందరూ కూడా యమునితో మొరబెట్టుకున్నారు. అప్పుడు యముడు బ్రహ్మ దగ్గరకు వెళ్ళి దీన్నంతా చెప్పాడు. పాపము చేసిన వాళ్ళని తీసుకువచ్చేందుకు నన్ను నియమించావు. ఇప్పుడు భూలోకంలో పాపి అనేవాడే లేడు. రుద్రాధ్యాయ పారాయణతో పాతక సమూహం అంతా కూడా నశించిపోయింది. పాతకుల సమూహం నశించాక నరకానికి వచ్చేవాళ్లే ఎవ్వరూ లేరు. నరకమంతా శూన్యమైపోయింది. నాకు పదవి, ఈ రాజ్యము వృధా. వీటి వల్ల ఫలితమేముంది? అందువల్ల మీరే ఏదైనా ఉపాయం ఆలోచించాలి అని యముడు బాధపడుతూ బ్రహ్మతో చెప్పాడు. అప్పుడు బ్రహ్మ రుద్ర జపం చేసే వాళ్ళకి విఘాతం కలిగించేందుకు ఒక ఉపాయాన్ని కల్పించాడు. అవిద్య అని ఒకటి ఉంది. దానికి 2 సంతానం, దుర్మేధ, అశ్రద్ధ. ఈ 2 శ్రద్ధకి మేధకి విఘాతం కలిగిస్తాయి. ఈ 2ని బ్రహ్మదేవుడు నరులపై వదిలాడు. వీటి ప్రభావం వల్ల మానవులు మోహాన్ని పొంది రుద్రాధ్యాయముని పారాయణ చేయటం, జపం చేయటం తగ్గించేశారు. దాంతో పాపాలు చేయటం మొదలుపెట్టారు. భూలోకంలో పాపుల సంఖ్య పెరిగిపోయింది. దాని ఫలితంగా యమలోకం కూడా పూర్వంలాగా పాపులతో నిండిపోయింది. పూర్వజన్మ పాపములతో నరులు అల్పాయుషులవుతారు.
రుద్రాన్ని జపించే నరులకు ఆ పాపాలు నశిస్తాయి. అన్ని పాపాలు నశిస్తే దీర్ఘాయువు, బలము, ధృతి, ఆరోగ్యము, జ్ఞానము, ఐశ్వర్యము ఇవన్నీ ప్రాణులలో పెరిగిపోతాయి. శతరుద్రాభిషేకంతో నరుడు శతాయువు అవుతాడు. అశేష పాపముల నుండి ముక్తుడై శివునకు ప్రీతిపాత్రుడవుతాడు అని స్కంద పురాణంలో ఈ కథ చెప్పబడింది. ఇంతటి మహిమాన్వితమైన ఈ శతరుద్రీయం ఏ వేదములో ఉన్నది? వేదములు 3. వీటిల్ని త్రయీవేదము అంటారు. అవి ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము. ఈ మూడింటిలో మధ్యది అయిన యజుర్వేదంలో ఈ శతరుద్రీయము మణివలే విరాజమానమై ఉంది. యజుర్వేదంలో శతరుద్రీయము ఉండటం వల్ల యజుర్వేదానికి ఒక ఉత్కృష్టమైన స్థానం ఇవ్వబడింది. యజుర్వేదము 2 విధములుగా ఉంది. కృష్ణ యజుర్వేదము, శుక్ల యజుర్వేదము. శతరుద్రీయము కృష్ణ యజుర్వేదములోనిది. ఈ కృష్ణ యజుర్వేదములో చతుర్థకాండలో 5వ మరియు 7వ ప్రపాఠకములలో రుద్ర ప్రశ్న అనే పేరుతో శతరుద్రీయము చెప్పబడింది. 5వ ప్రపాఠకము నమకము, 7వ ప్రపాఠకము చమకము. ఈ రెంటిని కలిపి రుద్ర ప్రశ్న అని అంటారు. ఈ రుద్ర ప్రశ్ననే రుద్రము అని, శతరుద్రీయమని, శతరుద్రీయం అని, రుద్ర నమకమని వివిధ పేర్లతో పిలుస్తారు. కొన్ని మంత్రాలను కలిపి అనువాకము అంటారు. ఇలాంటి అనువాకములు రుద్ర నమకంలో 11, రుద్ర చమకంలో 11 ఉంటాయి. రుద్ర నమకం అని ఎందుకంటారు అంటే ఇందులో అనేక పర్యాయములు నమః అని వస్తుంది. మొత్తం 153 సార్లు నమః అని వస్తుంది. అందుకని దీనికి నమకం అని పేరు. అదేవిధంగా చమకంలో చమే అనే పదం మొత్తం 350 సార్లు వస్తుంది. అందుకని దానికి చమకము అని పేరు. దీనిని శతరుద్రీయమని ఎందుకంటారు? ఇందులో శతరుద్రులను గురించి చెప్పబడింది. శతము అంటే 100 లేక 100 అని కాదు. శతం అనంతం భవతి, అనంతమైన రుద్రులను గురించి చెప్తోంది. పరమేశ్వరుని యొక్క అనంతమైన విభూతులు, అనంతమైన స్వరూపాలు గురించి ఇందులో చెప్పబడ్డాయి. అదేవిధంగా సహస్రాని సహస్రశో ఏ రుద్ర అది భూమ్యాం తేషాగుం సహస్రయోజనేవ ధన్వాని తన్వసి. ఇక్కడ కూడా సహస్ర అంటే 1000 అని కాదు, అనంతం అని అర్థం. అంటే ఇందులో అనంతమైన రుద్రులను గురించి చెప్పబడింది. అందువల్ల దీనిని శతరుద్రీయము అని అంటారు. శతరుద్రీయము అని పిలవటానికి గల కారణాన్ని పెద్దలు మరొక విధమైన వివరణ ఈ విధంగా చెప్తారు. మనకు మహన్యాసంలో త్వమగ్నే రుద్ర మొదలును పెట్టి దేవాదేవేషు శ్రేయధ్వం ఆ చివరి వరకు పరిశీలిస్తే 11 రుద్రులు అంటే 11 మంది రుద్రులను 3 మార్లు ఆవృత్తం చేయబడ్డాయి. అంటే 3 11 33. ఈ 33 రుద్రులు భూలోకంలో 33, భువర్లోకంలో 33, సువర్లోకంలో 33 స్థానీయులనుగా గ్రహిస్తే 33 మూళ్ళు 99 మంది అవుతున్నారు. ఈ 99 మందికి మూలమైన ఒక తత్వం ఉన్నది కదా, అది కూడా కలిపితే 99 ఆ 1 100. కాబట్టి ఈ మంత్రము అంటే త్వమగ్నే రుద్ర మొదలుకొని దేవా దేవేషు శ్రేయధ్వం చివరి వరకు మొత్తము శతరుద్రులను ప్రతిపాదిస్తోంది. కాబట్టి దీన్ని శతరుద్రీయము అన్నారు అని పెద్దలు ఒక విధమైన వివరణ చెప్తూ ఉంటారు. మరొక విధంగా మహన్యాసం మొదటి నుంచి అంటే పంచాంగ రుద్ర ధ్యానం నుంచి చివరి వరకు సాష్టాంగ నమస్కారాల వరకు మొత్తము 100 మంత్రములు చెప్పబడ్డాయి. ఇవన్నీ
రుద్రులను గురించి చెప్పబడినవే. కాబట్టి దీన్ని శతరుద్రీయము అంటారు అని మరొక విధంగా పెద్దలు వివరిస్తూ ఉంటారు. రుద్ర నమకంలో ఏమి చెప్పబడింది? నమకంలో 11 అనువాకాలు ఉన్నాయని ఇంతకు ముందు చెప్పుకున్నాం. రుద్రునికి 2 రూపాలు ఉన్నాయి. ఘోర రూపము, అఘోర రూపం. ఘోరం అంటే భయంకరమైన రూపం, అఘోరం అంటే శాంత స్వరూపం. ఎందుకు ఆయనకి ఆ ఘోర రూపము అంటే భగవంతుని యొక్క ఆజ్ఞను ఉల్లంఘించిన వారిపై ఆయనకు కోపం. భగవంతుని ఆజ్ఞ అంటే శృతి స్మృతులు చెప్పిన ఆజ్ఞలను పాటించని వారిపై శివునికి కోపం. కోపముగా ఉన్న శివుని శాంతింపచేయటానికి చేసే స్తోత్రం మొదటి అనువాకం. అంటే మొదటి అనువాకం పరమశివుని ప్రసన్నం చేసుకోవటం. తరువాత 8 అనువాకములు అంటే 2వ అనువాకం నుంచి 9వ అనువాకం వరకు పరమేశ్వరుని యొక్క సర్వేశ్వరత్వము, సర్వాంతర్యామిత్వము, సర్వాత్మకత్వాన్ని తెలియచేసేటువంటి మంత్రములు. పరమేశ్వరుని యొక్క విశ్వరూపాన్ని, విశ్వ విరాట్ స్వరూపాన్ని దర్శింపచేసే మంత్రాలు 2వ అనువాకం నుంచి 9వ అనువాకం వరకు చెప్పబడ్డాయి. అంటే అంతటా అన్నిటిలో ఉన్న పరమేశ్వరునికి నమస్కారము తెలియచేస్తున్నాం ఈ అనువాకాలలో. 10వ అనువాకంలో పరమేశ్వరుని యొక్క ఔదార్యము కీర్తింపబడుతుంది. పరమేశ్వరుణ్ణి తనకు శ్రేయస్సుని కలిగించమని, ఆపదలను దుర్దశలను తొలగించమని ప్రార్థించటం ఈ 10వ అనువాకంలో కనబడుతుంది. 11వ అనువాకం వివిధ రూపాలలో ఉన్న పరమేశ్వరుని అనుచరులకు, గణములకు కృతజ్ఞతలు, నమస్కారములు తెలియజేస్తుంది. ఇక చమకంలో ఏముందో చూద్దాం. చ మే, మే అంటే నాకు, చ కూడా అంటే ఇది కూడా నాకు, ఇది కూడా నాకు అని చెప్తాము. ఈ చమకంలో మనకు ఏమేమి కావాలో వాటిలన్నిటిని వేదమాత చెప్పింది. వాటిల్ని కోరటమే మనం. భగవంతునికి తన కోరికలను సమర్పించటం చమకంలో కనబడుతుంది. చమకం యొక్క చిట్ట చివర భువనశ్చ భువనశ్చ అధిపతిశ్చ, ఇవన్నీ ఈ భువనంలోనే ఉన్నాయి. ఇవన్నీ పొంది చిట్ట చివరికి భువనశ్చ అధిపతిశ్చ, ఈ భువనానికి అధిపతి ఎవరు? పరమేశ్వరుని పొందాము అని చెప్పటం జరుగుతుంది. ఇంకా ఇందులో ఉన్న ఆధ్యాత్మిక తత్వం నమకం తత్, చమకం త్వం. అంటే నమకం అంతా కూడా పరమేశ్వరుడు, చమకం నీవు, నీవే పరమేశ్వరుడివి, తత్వమసి, అదే నీవై ఉన్నావు. అంతటి విశేషమైన మహిమాన్వితమైన శతరుద్రీయాన్ని పలికినా చాలు, కనీసం విన్నా చాలు, మనం తరించిపోతాం. కనుక ప్రతిరోజు పారాయణ చేద్దాం, లేక కనీసం విందాం. ఆ పరమేశ్వరుని యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీషః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. సమస్తలోకాః సుఖినో భవంతు. సమస్తలోకాః సుఖినో భవంతు. సమస్తలోకాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. సర్వం పరమేశ్వరార్పణమస్తు.